ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ ని మెయింటైన్ చేయడం పెద్ద ప్రాబ్లమే అయిపోతుంది. అలా అని ఇవి అన్హెల్దీ అని నేను అనను, ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కన్నా ఇవి బెటర్ ఆప్షనే కదా. కానీ పిల్లల చేతుల్లో పడి ఎంత షేప్ అవుట్ అవుతున్నాయంటే, ఎంత కాస్ట్లీ బాటిల్ కొన్నా 2-3 months కి పిచ్చి బాటిల్లా అయిపోతుంది. అండ్ ఈ మధ్య ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ లో మళ్ళీ కలరింగ్ అని, నేమ్స్ అని, స్టిక్కరింగ్స్ అని పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అయితే వచ్చాయి కదా. ఇవి కొన్ని రోజులు పోయాక ఊడిపోవడం, నొత్తలతో పాటు బాటిల్ అయితే చాలా అసహ్యంగా తయారవుతుంది. చూడ్డానికి బాగోపోయినా పిల్లలందరి దగ్గర బాటిల్స్ అలానే ఉన్నాయి అనుకున్నా, బాటిల్స్ కి పడే నొత్తులు పైన కాకుండా కిందని పడితే ఇవి తిన్నంగా నించోని కూడా నించోవటం లేదు. మోస్ట్లీ పిల్లలు స్కూల్లో డస్ట్ స్లాంటింగ్ పొజిషన్ లోనే ఉంటాయి. బ్యాలెన్స్ తప్పి ఊగి పడిపోతాయేమో అని టెన్షన్. 4 years నుంచి ఈ మెటల్ బాటిల్స్ యూజ్ చేస్తూ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకైతే కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి. బాటిల్స్ అడుగున